2024లో ది మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదైనా ఉంది అంటే అది 'పుష్ప ది రూల్'. భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నడుమ రిలీజైన ఈ సినిమా థియేటర్ల వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. దాదాపు 2 వారాలుగా థియేటర్లలో దూసుకుపోతున్న 'పుష్ప-2' ఇంకా స్లో అయ్యే మూడ్లో లేనట్టే కనిపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. బేసిక్గా టాలీవుడ్ నుంచి ఒక సినిమా వస్తోందంటే అది పాన్ ఇండియా సినిమా అయినా కూడా కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉంటాయి. అయితే తెలుగుతో పోలిస్తే ఈ సినిమా హిందీలో ఒక రేంజ్లో దూసుకుపోతోంది. సెకండ్ వీకెండ్లోనూ థియేటర్లలో విపరీతమైన ప్రేక్షకులను ఆకర్షించిన 'పుష్ప-2' సోమవారం బాక్సాఫీస్ వద్ద కాస్త వెనక్కి తగ్గినా సాలిడ్ వసూళ్లతో థియేటర్లలో నిలిచింది. కేవలం 12 రోజుల్లోనే ఈ చిత్రం ఇప్పుడు హిందీ చిత్రసీమలో మరో ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టేందుకు చేరువైంది. మొదట సోమవారం తర్వాత చిత్రాల వసూళ్లు మామూలుగా తగ్గుతాయి కానీ 'పుష్ప-2' నెంబర్లు మాత్రం ఇప్పటికీ బలంగా ఉన్నాయి. సాధారణంగా మొదటి సోమవారం రోజునే కలెక్షన్లలో ఈ తగ్గుదల ఏర్పడుతుంది. 'పుష్ప-2' హిందీ వర్షన్ దాదాపుగా 582 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా మంగళవారం నాటికి 601.50 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది 'పుష్ప-2'. దీంతో అల్లు అర్జున్ సినిమా హిందీలో రెండో అతిపెద్ద సినిమాగా ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసింది. ఇప్పటివరకు ఈ రికార్డు షారూఖ్ ఖాన్ 'జవాన్' పేరిట ఉంది. దీని మొత్తం జీవితకాల కలెక్షన్స్ 584 కోట్లు. 627 కోట్లు రాబట్టిన 'స్త్రీ 2' హిందీ చిత్రసీమలో అత్యంత లాభదాయకమైన చిత్రంగా నిలిచింది. అలాగే రెండవ వారం వర్కింగ్ డే మంగళవారం నాడు 19.50 కోట్ల గ్రాస్ రాబట్టిన సినిమాగా కూడా 'పుష్ప' ఆల్ రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది.